హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. కోసం ముందుగా నేను 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను. అలాగే 4 కప్పులు రాగులను కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. 8 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఇలా మినప్పప్పు నానిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. తర్వాత 4-5 గంటల నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పిండితో ఆవిరికుడం ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లోనే నేను క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను. కావాలంటే మీరు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ మరింత బాగుంటుంది. తర్వాత ఆవిరికుడం పాత్రను తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాను. నూనెైనా అప్లై చేయొచ్చు. తర్వాత ఇలా పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను పైన కూడా కొంచెం క్యారెట్ వేసుకున్నాను. ఇలా ఆవిరికుడం పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్స్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు, ఆవిరికుడం రెడీ అవుతాయి. అంతే అండి, ఆవిరికుడం రెడీ అయింది. మీకు కావాలంటే ఈ పిండితో ఇడ్లీలా కూడా చేసుకోవచ్చు. దానికోసం 1 కప్పు ఇడ్లీ పిండిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ పిండిలో కలిపితే ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. అలాగే ఈ పిండితో నేను ఇక్కడ దోశను కూడా వేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చేసుకుందామన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.